ముందుగా పర్లేదు పెట్టండి సైకిల్ ముందుకు లాగన్నా ఉండమ్మ చేస్తాను జరిగే అలాగే నడుస్తారు చాలా అలాగే నడుస్తారు విశాఖపట్నంలో నివసిస్తా ఉన్నాం. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ఈ దుమ్ము ధూళితో సుమారు 10 కోట్ల టన్నుల అంటే 10 కోట్ల టన్నుల థర్మాకోలు కోకింగ్ కోలు ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ ఓపెన్గా అడ్డాగా తయారు చేస్తారన్నమాట. ఇష్టానుసారంగా నామ్స్ అండ్ రెగ్యులేషన్స్కి దొంగలో తొక్కి, ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ పవన్ కళ్యాణ్ నిద్రస్తామన్నాడు. మరి అతనికి ఏమైనా ప్యాకేజీలు అందుతున్నాయేమో నాకైతే తెలియదు. కానీ ఎందుకంటే ద రిచెస్ట్ ఆర్గనైజేషన్ ఏమైనా ఉన్నాయంటే ఇట్ విల్ బి ద పోర్ట్ ట్రస్ట్ ఓన్లీ, సీ పోర్ట్స్ అని. సుమారు 15 కిలోమీటర్ల వాటర్ ల్యాండ్ ఏరియా ఉంది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్కి. చరిత్ర ఉంది. 1914లో స్టార్ట్ అయింది. మేఘాద్రి గడ్డ, అదే ఇన్నర్ హార్బర్, దానికి చక్కనైన ఐలాండ్ అన్నమాట. బ్రేకింగ్ వాటర్స్ ఎప్పుడో మా తాతలు ఉండేటప్పుడు చేశారన్నమాట. అది ఎంతనా అదొక చరిత్ర ఈ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కాపాడుకుని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోనే, నేను జగన్మోహన్ రెడ్డి నేతృత్వం ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు సుమారు ఈ కాన్వెంట్ జంక్షన్ దగ్గర నుండి మన కొబ్బరి తోట నుండి సిఆర్స్ నుండి కోట వీధి వరకు కూడా 10 మీటర్ల ఎత్తైన హై రైజ్ వాల్ నిర్మాణం చేయించాం. 4 లక్షల ట్రీ ప్లాంటేషన్ చేయించాం. మరి ఈరోజు అవన్నీ ఆవులు మేసేస్తున్నాయి. సరైన సంరక్షణ లేదు. 380 ఎకరాల్లో ట్రీ ప్లాంటేషన్ పెట్టించాం. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఫాగింగ్ పెట్టించాం. అల్ట్రా రేడియేషన్ ఫైబర్నేమో ఈ హై రైజ్ వాల్స్ మీద పెట్టించాం. ఏమా దుమ్ముద్దులు వస్తే అక్కడే పడిపోవడానికి. అలాగే ఫాగింగ్ పెట్టించాం హై రైజ్ వాల్స్ మీద నుండి. కెమికల్ కలిపి, ఉట్టి నీళ్ళు కాదు, ఏదైనా సరే ఈ డస్ట్ పొల్యూషన్ వస్తే అక్కడే అలా జారిపోవడం కోసం అని చెప్పేసి వెహికల్స్ పైకి వెళ్ళేటప్పుడు స్ప్రింక్లర్స్ కింద టైర్లన్నీ ఇక్కడ కడిగించి పంపించేవారు. సుమారు రోజుకు 250 వాటర్ ట్యాంకర్స్ ఏమో పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా స్ప్రింక్లింగ్ చేయించేవారు. ఏమాత్రం ఐరన్ పడుతునేటప్పుడు దాని మీద స్ప్రింకిల్స్ వచ్చేదన్నమాట. ఇప్పుడు అవన్నీ గాలికి వదిలేశారు. కనీసం దాని మీద టార్పులిన్ లైట్లే చూపిస్తాను. టార్పులిన్ లైట్ లేదు. మేము డిమాండ్ చేస్తాం. మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ షెడ్స్ పూర్తిగా నిర్మాణం చేస్తాం. ఓపెన్ ఏరియా స్టాక్ యార్డ్స్ ఉండకూడదు. పూర్తిగా నిర్మాణం చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్నది. ఈరోజు కోట వీధి
లక్ష్మీ టాకీసు, అంబుసరంగ వీధి, కొబ్బరి తోట, ఈ అల్లిపురం ప్రాంతాలన్నీ కూడా గొగ్గోలు పెడుతున్నాయి. కంచరపాలెం వరకు కూడా బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, మాగ్నీషియం ఆక్సైడ్స్, అలాగే థర్మోకోల్, పెట్రో కెమికల్స్, ఇవన్నీ కూడా ఈ ధూళి పట్టడం వల్ల ఏంటంటే బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ వచ్చి ఎంతో మంది మన కేజీహెచ్లో కానీ టీబీ హాస్పిటల్లో కానీ ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యల కింద చూడాలన్నమాట. నేను చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ని ఒకసారి విజిట్ చేయవయ్యా. మా బోటు వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని, ఎడ్యుకేటెడ్ పిలవయ్యా. 12 గంటల గాలి సముద్రం వైపు వెళ్తుంది, 12 గంటల గాలి సముద్రం నుండి భూమి మీదకి వస్తుంది. వచ్చేటప్పుడు ఈ పొల్యూషను ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చెక్ చేయించారు. 20 కిలోమీటర్ల వరకు కూడా 6 ప్లేసెస్లో టెస్ట్ చేస్తే 30% ఏమో పైన ఉంది, 70% వాటర్లోకి వెళ్ళిపోయిందట. అంటే నీటిలో బయో అజాడు కూడా వస్తుందన్నమాట చేపలు చచ్చిపోవడానికి. 60 మైక్రాన్స్ పర్ క్యూబిక్ మీటర్ కంటే ఎక్కువ ఉంటే గాలిలోని డేంజర్ బెల్ట్స్ అన్నమాట. ఇక్కడ 70-75 ఉన్నది, అర్థం చేసుకోండి. ఈయన ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు 4 ఎయిర్ మానిటరింగ్ కంట్రోలింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయించాం. ఒకటి దర్గా దగ్గర, 2 మన స్టేడియం దగ్గర, హార్బర్ రోడ్లోని. మొత్తం 14 ఎయిర్ మానిటరింగ్ కంట్రోల్ సెంటర్స్ ఇండియా అంతా ఉన్నాయి. దాంట్లో 4 మన శ్రీకాకుళం సౌత్లో ఏర్పాటు చేయించింది ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ. అది చిత్తశుద్ధి లేదు. ఈరోజు దద్దమ్మల గవర్నమెంట్ నడుస్తుంది. ఎవడే పడితే ఏది పడితే చేద్దాం, పర్లేదులే. మనుషుల ప్రాణాలకి లెక్క ఉంటాయి కదా, వీళ్ళకి మనుషుల ప్రాణాలు లెక్క ఉంటాయి కదా. ఎవడో టెర్రరిస్ట్ వచ్చి కాశ్మీర్లో 10 మంది చంపేస్తే మోడీ గారు కాలు రేసి వస్తారు, అమిత్ షా కాలు రేస్తారు, ఇతను వెళ్ళి బుక్ అంది ఇచ్చేస్తాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. మరి ఇక్కడ మీ డెత్సే కదా ఇవన్నీ కూడానా? తెలియలేని డెత్స్ కదా, పాపం కదా. ఒకసారి ఆ ఎస్సీ కాలనీ, కొబ్బరితోట ప్రాంతాల్లోకి వెళ్ళండి, రెల్లివీధి కాలనీలోకి వెళ్ళండి, ఎంతంత పేరిపోయి ఉన్నదన్నమాట డస్ట్. ఏమంటే ఇది నాకు అర్థం కావట్లేదు. అందుకే మేము చెప్తాం, ఖబర్దార్ పొల్యూషన్ కానీ తగ్గించకపోతే మేము వచ్చేటప్పుడు ఈ అందరి తాడ తీస్తాం. అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో అదానీ కానీ, వేదాంత కానీ, ఈ పోర్ట్ ట్రస్ట్లు కానీ, ఎన్ని షిప్పింగ్ కంపెనీస్ ఉన్నాయో అన్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి. అడిగేవాడే షిప్పింగ్ కంపెనీలోనేమో ఈరోజు లారీలు నడుపుతున్నాడు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి అడిగే స్థాయిలో ఉండేవాళ్ళు, దే ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్, బట్ దే ఆర్ మేకింగ్ బిజినెస్ విత్ ద పోర్ట్ ట్రస్ట్. సో దే హ్యావ్ నో వాయిస్ నౌ బికాస్ దే ఆర్ లివింగ్ ఆన్ దట్ పోర్ట్. మనిషి చచ్చిపోయినా పర్లేదు, ప్రజలు కన్విప్ చేయాలి. ఎమ్మెల్యే పోర్ట్తో బిజినెస్ చేస్తే ఇంక నీకేం అధికారం ఉంటుంది? చేయవయ్యా, బిజినెస్ చేయాలంటే ఇంకేదైనా వండించే మార్గాలు చేయి. కానీ ఉన్న కాన్సెన్స్లోని వే పొల్యూషన్ ఇస్ వెరీ హై, ఇట్ ఇస్ కిల్లింగ్ ద పీపుల్. వెన్ ద ఎయిర్ ఈస్ ఫ్రీ, వై ఇట్ షుడ్ బి ప్రివిలేజ్? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లుగా ఏంటంటే, వాట్ ఇస్ ఎయిర్ పొల్యూషన్, ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్. ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం మేము ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున. జై జగన్, జై జగన్.